హాయ్ అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము ప్రజెంట్ టెన్స్లో ఏమనాలి, పాస్ట్ టెన్స్లో ఎలా వాడాలి, ఫ్యూచర్ టెన్స్లో ఒకటే వర్డ్ని ఎలా వాడాలో చూస్తున్నాము. సో చూడండి, ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో బోల్ రహా హూ అంటే చెప్తున్నాను, బోలా అంటే చెప్పాను, బోలుంగా అంటే చెప్తాను ఫ్యూచర్ టెన్స్లో. ఓకే, మై గీతాకో బోల్ రహా హూ అంటే నేను గీతకు చెప్తున్నాను, మై గీతాకో బోలా అంటే చెప్పేశాను, మై గీతాకో బోలుంగా అంటే ఫ్యూచర్ టెన్స్లో నేను గీతకు చెప్తాను అని. నెక్స్ట్ వన్ దే రహా హూ అంటే ఇస్తున్నాను, మై కితాబ్ దే రహా హూ అంటే నేను బుక్ ఇస్తున్నాను, మై కితాబ్ దియా, దియా అంటే ఏంటి ఇచ్చేశాను, మై కితాబ్ దూంగా, దూంగా అంటే ఏంటి ఇస్తాను, నేను పుస్తకం ఇస్తాను. ఖరీద్ రహా హూ అంటే కొంటున్నాను, మై కలం ఖరీద్ రహా హూ అంటే నేను పెన్ కొంటున్నాను, మై కలం ఖరీదా అంటే నేను పెన్ను కొన్నాను. ఓకే, మై కలం ఖరీదూంగా అంటే నేను పెన్ను కొంటాను. ఓకే, పూచ్ రహా హూ అడుగుతున్నాను, మై తుమ్సే పూచ్ రహా హూ నేను నిన్ను అడుగుతున్నాను. పూఛా అంటే అడిగాను, మై తుమ్సే పూఛా నేను నిన్ను అడిగాను. మై తుమ్సే పూచుంగా నేను నిన్ను అడుగుతాను. ఇలా సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. ఓకే, ఖా రహా హూ అంటే తింటున్నాను, మై ఖానా ఖా రహా హూ అంటే నేను అన్నం తింటున్నాను. మై ఖానా ఖాయా నేను అన్నం తిన్నాను. మై ఖానా ఖావుంగా అంటే నేను అన్నం తింటాను. ఓకే, జా రహా హూ అంటే వెళ్తున్నాను, మై స్కూల్ జా రహా హూ స్కూల్కి బదులు మీరు ఆఫీసు లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్తుంటే అది పెట్టుకోవచ్చు. వెళ్తున్నప్పుడు చెప్పడానికి జా రహా హూ, మై స్కూల్ జా రహా హూ. మై స్కూల్ గయా, మై స్కూల్ జావుంగా అంటే నేను వెళ్తాను. పకా రహీ హూ నేను వంట చేస్తున్నాను, పకాయి వంట చేశాను, పకావుంగి చేస్తాను, వంట చేస్తాను అని. సో వీటికి మీరు కొన్ని సెంటెన్సెస్ యాడ్ చేసి ఇలా మీరు కంటిన్యూగా వాడారనుకోండి, ప్రజెంట్ టెన్స్లో ఒక వర్డ్ని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఎలా చెప్పాలో మీకు అర్థమవుతుంది. ఈ వర్డ్ని ఏమంటారు, ప్రజెంట్లో ఏమంటారు, పాస్ట్లో ఏమంటారు, ఫ్యూచర్లో ఎలా అంటారు తెలిస్తే మీరు సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈజీగా చేయొచ్చు. ఇలా ట్రై చేయండి.